ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన త్రోవలన్నీ కూడా సరళం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన మార్గం సరళంగా ఆయన చేస్తానని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నా జీవితం, నా ప్రవర్తన, నా ఇష్టమని చెప్పి ఎప్పుడైతే ప్రవర్తిస్తామో మన జీవితంలో కష్టాలు అనేవి ప్రారంభం అవుతాయి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనను వెంబడించే వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన త్రోవలను సరళం చేసేవారుగా ఉన్నారు. మానవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుణ్ణి నమ్ముకోని వారికి కూడా శ్రమలు, కష్టాలు, జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కానీ ఆ ఒడిదుడుకులు వస్తున్న సమయంలో మనం దేవుని అధికారం క్రింద ఆ మహోన్నతుడైన దేవుని చాటున ఉంటే ఆ ఒడిదుడుకుల్లో ఆ మార్గాన్ని దేవుడు సరళం చేసి ఆ సరళమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవునికి విధేయుడుగా ఉండి ఆయనను వెంబడించిన వాడుగా ఉన్నాడు కనుక అబ్రహాము జీవితంలో సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా దేవుడు ఆ మార్గాన్ని సరళం చేసి ఆశీర్వాదభరితమైన మార్గంలో దేవుడు నడిపించాడు. తన తరతరాలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. అనేకులకు ఆశీర్వాదంగా అబ్రహాము జీవితం ఉంది. మన జీవితం కూడా అటువంటి శ్రేష్టమైన జీవితముగా, ఫలభరితమైన జీవితముగా, ఆశీర్వాదభరితమైన జీవితముగా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క చేతిలో మన జీవితాన్ని ఎప్పుడైతే పెడతామో మనల్ని దేవుడు సరైన పాత్రగా ఆయన ఉంచుతాడు. మన మార్గాలన్నీ కూడా సరళం చేసి కష్టాల్లో, సమస్యల్లో కూడా ఆయన తోడుగా ఉండి ఆయన చేయి పట్టి మనల్ని నడిపించేవారుగా ఆయన ఉంటారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో దేవుని యొక్క అధికారం క్రింద ఉంటూ మీ జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయనను వెంబడించేవారుగా ఉంటూ ఆ యొక్క సరళమైన మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని అనుగ్రహించే ఆ సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ త్రోవలన్నీ కూడా దేవుడు సరళం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటే మా త్రోవలను సరళం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడవు. ఎవరైతే నీ అధికారం క్రింద ఉంటారో, నీకు లోబడేవారుగా ఉంటారు, నీకు విధేయత చూపేవారుగా ఉంటారు, నిన్ను అనుసరించి జీవించేవారుగా ఎవరైతే ఉంటారో వారి త్రోవలన్నీ కూడా సరళం చేస్తావు కనుక దేవా, నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. తమ యొక్క జీవితం తమకు నచ్చిన రీతిలో కాకుండా నీకు నచ్చిన రీతిలో వారి యొక్క జీవితాన్ని జీవిస్తూ వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవా వాటి నుండి విడుదల నీ ద్వారా పొందుకుంటూ దేవా
సంతోషభరితమైన సుఖవంతమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలము చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద ముందుగా నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.